అసమర్థ పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట మండలం భారత యువజన అధ్యక్షుడు ఉప్పరి మహేందర్ సాగర్ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మండిపడ్డారు. మంగళవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల అనంతరం భారత శ్రేణులు మండల మాజీ రైతు సమన్వయ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం సందర్శించారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు మండల తహసీల్దార్ సెలవులో ఉందని వారి దృష్టికొచ్చింది. ప్రజాపాలన స్తంభించేలా ఇతరులకు తన బాధ్యతలు అప్పగించకుండా మండల తహసీల్దార్ 3 రోజుల పాటు సెలవుపై వెళ్లడాన్ని తప్పుబడుతూ యూత్ అధ్యక్షుడు మహేందర్ ఆర్ఐ శిరీష్ను సూటిగా నిలదీశారు. సీఎం సొంత ఇలాకాలోని ఇప్పటి వరకు డీటీని నియమించకపోవడం సీఎం అసమర్థ పాలనకు అద్దం పడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం సొంత ఇలాకాలోని ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి దుస్తుందో అర్థమవుతుందని సీఎం పాలనను ఉద్దేశించి ఆయన విమర్శించారు. గత 10 ఏళ్ల భారత ప్రభుత్వంలో కేసీఆర్ అందించిన ప్రజా సంక్షేమ పాలనను ఆయన గుర్తు చేశారు. తహసీల్దార్ కార్యాలయ సందర్శనలో భారత నాయకులు కార్యకర్తలు సుదర్శన్ రెడ్డి, సలాం, తిరుపతయ్య, ఆలమయ్య గౌడ్, మల్లేష్ గౌడ్, నిరంజన్, తాతర్ రమేష్, శ్యామలయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బొమ్రాజ్పేట మండలంలో అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే ప్రజలు ఎవరికి చెప్పుకోలేక వారి అవస్థలు పడుతుంటే ఈ సీఎం గారి సొంత నియోజకవర్గమైన బొమ్రాజ్పేట మండలంలోనే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రం అంతా ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మన బొమ్రాజ్పేట మండల ఎంఆర్ఓ గారు నిన్నటి నుంచి ఈరోజు రేపు 3 రోజులు లీవ్ పెట్టారు. 3 రోజులు లీవ్ పెడితే ఒక డీటీని ఇప్పటిదాకా నియమించుకొని అసమర్థ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరికన్నా సర్టిఫికేట్ ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ ఈ అకాడమిక్ ఇయర్ 12 తారీఖు స్టార్ట్ అవుతుంది. ఈ 3 రోజులు ఆమె లీవ్ పెడితే ఎవరికి కీ ఇవ్వకుండా ఆమె వెళ్ళిపోయారు. గవర్నమెంట్ ఇప్పటిదాకా మా బొమ్రాజ్పేట మండలంలో ఒక డీటీని నియమించలేదు. అట్లాగే రెవెన్యూ పరమైనటువంటి రిజిస్ట్రేషన్లు కూడా 3 రోజుల నుంచి ఆగిపోయినాయి. అంటే ఈ ప్రభుత్వానికి ఇంతకు సోయి ఉందా లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. గతంలో 10 ఏళ్ళు మేము అధికారంలో ఉంటే డీటీ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు మండలానికి ఒక సర్వేర్ని పెట్టి ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ఉండి మేము ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసి ఆ రోజు ప్రజల కష్టాలు తెలుసుకొని మేము అన్ని కలుపుకొని పోయి ఏ సమస్య లేకుండా చేసినాం. ఈరోజు చూస్తే ఎవరు పట్టించుకునే నాయకుడే లేడు. బొమ్రాజ్పేట మండలంలో ఇసుక మాఫియా నడుస్తుంది. ఇసుక మాఫియా మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు అధికారులకు. ఈరోజు పాలనా పరంగా చూస్తే ఎక్కడ పోతే అక్కడ కమిషన్లు, ఎక్కడ పోతే అక్కడ వారి కమిషన్ ఏజెంట్లను పెట్టి ప్రతి పనిలో ఈరోజు కమిషన్లు. తిరుపతి రెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు సీఎం కాన్స్టిట్యున్సీ అంటారు. సమయానికి అధికారులు ఎవరు రారు. వస్తే 12 గంటలకు 1 గంటకేమో ఎంఆర్ఓ గారు వస్తారు. డీటీ గారికి ఇప్పటి వరకు ఎన్ని రోజులు డీటీ గారిని నియమించలేని అసమర్థ ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం ఒక డీటీ చెప్తున్నాంగా మేడం, డీటీ గారిని సీఎం గారి నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ కొత్త 12 తారీఖు నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. వాళ్ళకు ఒక ఇన్కమ్ కావాలన్నా, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, కాలేజీలో ఏమైనా జాయిన్ అయ్యామంటే ఇన్కమ్ క్యాస్ట్ మస్ట్. ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి కూడా ఒక 3 రోజులు లీవ్ పెట్టుకుంటే ఎవరికి లేకుంటే మేము అనట్లే. ఆమె లీవ్ పర్సనల్ మేడం, మేమేమనట్లేదు. కీ ఒకటే ఉంది, డీటీ గారికి ఇచ్చుకోవాలి ఇన్ఛార్జ్గా. డీటీని డీటీని నియమించుకోలేదు. వేరే మండలాలకి 3 రోజుల నుంచి రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి. నిన్న ఈ రోజు రేపు కూడా మేడం రాదంటే 3 రోజులు రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది. ఇసుక వస్తేనేమో ఆన్లైన్ పర్మిషన్లు వచ్చేస్తున్నాయి. ఆమె దగ్గర డిజిటల్ సైన్ పెట్టుకొని ఆమె పంపించేస్తున్నారు. పోలీస్ వాళ్ళు కానీ ఇసుకనేమో రాత్రి పగలు మొత్తం నడుస్తుంది. కమిషన్లు తినుకుంటాం. మీరు అందరూ రెవెన్యూ వాళ్ళేగా మేడం, రెవెన్యూ వాళ్ళకే చెప్తున్నాం. పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కుమ్మక్క అయిపోయి కోట్ల రూపాయల ధనాన్ని కొల్లగొడుతున్నారు. మీరు చూస్తలేమా? ఎప్పుడైనా మా ప్రతిపక్ష నాయకులు వచ్చి ఒక ఇసుక ట్రాక్టర్ ఏమైనా లీగల్గా ఇల్లు కట్టుకుంటామంటే పర్మిషన్ లేదు, కాంగ్రెస్ నాయకులు ఇసుకరాని అని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడు ప్రభుత్వాలు వస్తాయిపోతాయి మేడం, అధికారులు శాశ్వతం. మీరు ఈరోజు కాకపోతే ఇంకో దగ్గర పనిచేస్తారేమో. కాకపోతే ప్రజలందరికీ న్యాయం చేసి ఈరోజు 3 రోజుల నుంచి లేకపోతే మండల ఆఫీస్ తెరిచేం లాభం. ఎంఆర్ఓ గారు లేకుంటే ఒక గెస్టెడ్ ఆఫీసరు స్కూల్ తెరుస్తున్నారు. మేము కలెక్టర్ గారికి కూడా విన్నపం చేస్తున్నాం. మీకే క్లారిటీ లేదు మేడం, పంపిస్తున్నారు. మీరు ఇప్పుడు జెండా ఎగరేసి కార్యక్రమం మీరు వెళ్ళిపోతారు, ఇంకెవరు వెళ్ళిపోతారు, ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి ఇక్కడ? ఒకసారి అడగండి మేడం.